తెలుగుకు స్వాగతం. కోటి సత్యనారాయణ ఇరుసమండ నెక్స్ట్ కాటంరెడ్డి ఆదిలక్ష్మి చిరతపూడి రావాలి, ఉన్నారా? కాటంరెడ్డి ఆదిలక్ష్మి చిరతపూడి. నెక్స్ట్ నెల్లి మల్లేశ్వరరావు గారు గంగలగుర్రు, ఉన్నారా? నెల్లి మల్లేశ్వరరావు గారు ఉన్నారా? మేకల దైవప్రసాద్ గారు గంగలగుర్రు. నెక్స్ట్ బండారు నాగలక్ష్మి గారు పసుపల్లి. బండారు నాగలక్ష్మి గారు పసుపల్లి. నెక్స్ట్ మట్టప శ్రీనివాసరావు గారు పసుపల్లి. నెక్స్ట్ పల్ల నాగ జోగవతి. గ్రూప్ ఫోటోకి అందరూ 6 పైకి పట్టుకోండి సార్. చూడండి, ఈరోజు నాలిమన్నా కూడా ఇంచుమించు సుమారు 80 మందికి శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి కూటమి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ నందు 33వసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేయడం జరిగింది లబ్ధిదారులకి. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు 2 సంవత్సరాలైన క్రమంలో 33 సార్లు చెక్కులు రప్పించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి వారు అనారోగ్యంతో వైద్యం చేయించుకుని చేయించుకున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి అయ్యేటువంటి ఖర్చు కూడా కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉండటం జరిగింది. వారు ఆ క్రమంలో వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుని హాస్పిటల్ ఖర్చులు ఇవ్వటం జరిగింది. వారి బిల్లులు తీసుకుని వారికి సకాలంలో ప్రభుత్వం నుండి ఇచ్చేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అతి త్వరగా వచ్చేటట్లు చేసినటువంటి విధానం ఇది ఇంచుమించు 33 సార్లు చేయడం జరిగింది. మరి మెంబర్స్ అయితే 1,399 మందికి ఇచ్చాం. టోటల్ అమౌంట్ వచ్చి 8,71,05,342 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇంచుమించు 83 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ 83 మందికి ఈరోజు 46,84,736 రూపాయలు అందజేసాం. ఇది ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ఇంచుమించు లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ రాయితీ ఎంతో ఊరట కలిగిస్తుంది. అంచేత మరి వారి కోసమే కాకుండా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ క్రమంలో వారికి సహాయం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి నా క్యాంప్ ఆఫీస్ నుండి నా టీం ఏదైతే ఉన్నదో వారు కూడా సకాలంలో అవి రావటానికి ఎంతో ప్రయత్నం చేసి చెక్కులు రప్పించడం జరుగుతుంది. ఇది ఈ పరిణామంలో మరి నియోజకవర్గంలో ప్రజలకు అందరూ కూడా పెన్షన్స్ అయితేనేమి, అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో అయితే కనేమి మేము చాలా ముందంజలో ఉన్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకనంటే ఇంచుమించు ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా 90% రోడ్స్ కంప్లీట్ చేసి ప్రజలకి రవాణా సౌకర్యం చాలా కల్పించడం జరిగింది. ఆ విషయంలో ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి త్రాగునీటి విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రైతులకైతేనేమి ప్రజలకైతేనేమి ఈ సాగు తాగునీటి విషయంలో కూడా పనులు చేయడం జరిగింది. అంచేత మరి ఈనాడు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురి సారథ్యంలో మేము ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పడానికి ఎంతో గర్వకారణం, గర్వంగా చెప్పుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ